ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకందరికీ వందనాలు. ఈ దినమంతయు దేవుని సన్నిధి మనందరికీ తోడే ఉండునుగాక. ఈ దినపు దేవుని మాట రోమా పత్రిక 8వ అధ్యాయము 5వ వాక్యాన్ని చదువుకుందాం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవము సమాధానమునై ఉన్నది. దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగాన్ని ఈ సమయమందు మనము ధ్యానించినప్పుడు దేవుడు చక్కని మాట ఈ దినము మనతో మాట్లాడి ఉన్నారు. మనము ఏ విధంగా ఈ లోకంలో నడుచుకోవాలో దేవుడు ఇక్కడ స్పష్టంగా రాసి ఉంచాడు. శరీరానుసారులు వారి యొక్క మనసు శరీర విషయాల మీద ఉంటుందని, ఆత్మానుసారులు వారి యొక్క మనసు ఆత్మ సంబంధమైన వాటి మీద ఉంటుందని ఇక్కడ దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. మన ఆత్మీయ జీవితాన్ని ఒకసారి మనము ఆలోచన చేస్తే, యేసయ్య రక్తం చేత కడగబడిన మనము, ఆయన సొత్తైన స్వాస్థ్యంగా మార్చబడిన మనము, సంఘ సహవాసములో నడిపించబడుతున్న మనము ఈ వాక్యాన్ని మనం విన్నాము. చదవబడిన ఈ వాక్యములో శరీరాన్ని అనుసరించి శరీర విషయాల మీద మనం మనసు ఉంచుతున్నామా, ఆత్మానుసారంగా నడిపించబడి ఆత్మ విషయాల మీద మనం మనసు ఉంచుతున్నామనేది మనం గుర్తించి గమనించాలి. ఎందుకంటే మనము దేవుని బిడలము. ఈ లోకంలో మనం నడిపించబడే విధానము లోకస్తుల కంటే మనము ఒక ప్రత్యేకంగా నడిపించబడాలి. లోకంలో ఉన్నవారు శరీరానుసారంగా నడిపించబడుతూ ఉంటారు. వారి మనసంతా శరీర విషయాల మీద ఉంటుంది. ఈ శరీరాన్ని ఎలా సుఖపెట్టుకోవాలి, ఈ శరీరాన్ని ఎలా అందంగా ఉంచుకోవాలి, ఈ శరీరాన్ని ఆకర్షణీయంగా ఎలా మలుచుకోవాలి, ఈ లోకంలో అనేక మంది మెచ్చుకునే విధముగా శరీరాన్ని ఏ విధంగా మలుచుకోవాలో ఈ లోకంలో ఉన్న శరీరానుసారులు వారి మనసంతా వాటి మీదే ఉంటుంది. ఇంకా చెప్పనండి, శరీర సంబంధమైన వారి యొక్క మనస్సు ఏ విధంగా ఉంటుందంటే ఘనతల మీద ఉంటుంది, అతిశయం మీద ఉంటుంది. శరీర సంబంధమైన మనస్సు కలిగిన వారు దేవుడంటే వారికి నచ్చదు, దేవుని వాక్యం అంటే నచ్చదు, దేవునికి విధేయత చూపరు, దేవుని మాటకు లోబడరు, దేవునికి వ్యతిరేకంగా వీళ్ళు నడిపించబడుతూ ఉంటారు. ఎందుకంటే వీరి యొక్క మనస్సంతా ఉంటుంది కనుక దేవుని యొక్క మాటే కానీ, దేవుని యొక్క అనుభవాలే కానీ, దేవుని సన్నిధన్నా, దేవుని యొక్క ఎన్ని క్రియలన్నా వీరికి నచ్చవు. ఎందుకంటే వీళ్ళు శరీరానుసారులు, వీరి మనసంతా శరీర విషయం మీద ఉంటుంది. అలాగే ఆత్మానుసారులు వీళ్ళు ఏ విధంగా ఉంటారు, వారి మనసు ఏ విధంగా ఉంటుంది అని గమనిస్తే, దేవుని యొక్క ఆత్మను పొందుకున్న వ్యక్తి, ఆ ఆత్మ పరిశుద్ధాత్ముడు ఆ వ్యక్తిని ఏ రీతిగా నడిపిస్తాడో ఆ రీతిగా నడిపించబడుతూ వారి యొక్క మనసు ఆత్మ సంబంధమైన విషయాల మీద ఎల్లప్పుడూ ఆత్మానుసారంగా నడిపించబడే వ్యక్తి, ఆ వ్యక్తి యొక్క మనసు ఆత్మ సంబంధమైన వాటి మీద ఉంటుంది. అందుకని వాక్యంలో ఉంటుంది, పైనున్న వాటిని వెతకండి అని. అంటే శరీర సంబంధేమో ఈ లోక సంబంధమైన వాటి మీద మనసు ఉంచుతాడు. ఆత్మ సంబంధి, ఆత్మ చేత నడిపించబడే వ్యక్తి ఏ విషయాల మీద తన మనసు ఉంచుతాడు అంటే ఆ పైనున్న వాటి మీద ఉంచుతాడు. మనసు ఆ పరలోకం మీద ఉంటుంది. అంతేకాదండి, ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఆత్మ, నేను దేవునితో ఎంత సమయం గడుపుతున్నాను, నేను ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నాను, నేను సరిచేసుకోవాల్సిన విషయాలు ఏమి ఉన్నాయి, పరలోక రాజ్యం నేను వెళ్ళాలంటే నేనేం చేయాలి అంటే, ఆత్మానుసారంగా నడిపించబడే వ్యక్తి తన మనసంతా ఆత్మ సంబంధమైన విషయాల మీద ఉంటుందండి. బైబిల్లో అనేకులు మనకు కనబడుతుంటారండి. శరీరానుసారంగా
శరీర విషయాల మీద మనసు ఉన్నవాళ్ళు, అలాగే ఆత్మానుసారంగా నడిపించబడి ఆత్మ సంబంధమైన విషయాల మీద మనసు ఉన్నవాళ్ళు బైబిల్లో మనకు కనబడుతూ ఉంటారండి. శరీరానుసార మనసు కలిగి ఆ శరీర సంబంధమైన విషయాల మీద మనసు ఉంచిన వ్యక్తి, ఒక వ్యక్తిని నేను మీకు చెప్తాను. గెహజీ ఉన్నాడు. ఆ వ్యక్తి ఒక సేవకుని దగ్గర పరిచయం నేర్చుకుంటూ ఉన్నాడు. ఆ వ్యక్తి ఏం చేశాడంటే, ఆ వ్యక్తి యొక్క మనసు వెండి బంగారం దగ్గరికి వెళ్ళిపోయింది. తన మనస్సు శరీర సంబంధంగా మారిపోయి ఈ లోకంలో ఏమి సంపాదించుకుందామా అని తన మనసు ఆ వెండి బంగారం మీదకి వెళ్ళిపోయింది. అంటే ఈ మనసు శరీర సంబంధమైన మనసు. ఎందుకంటే ఇతను శరీరానుసారంగా నడిపించబడుతున్నాడు కాబట్టి. అదే సమయంలో అక్కడే ఉన్న ఎలీషాను మనం గమనించినప్పుడు ఆ దైవజనుడు ఇంటిలో ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. అంటే తన మనస్సు ధనం మీద లేదు. గెహజీతో ఎలీషా అంటాడు, వెండి బంగారం సంపాదించుకోవడానికి ఇది సమయమా అని మాట్లాడుతూ ఉంటాడు. అంటే ఎలీషా మనస్సు ఆ ధనం మీద లేదండి. ఆ నయమాన్ అనే వ్యక్తి ఎలీషాకి బాగుపడిన తర్వాత ఎలీషా దైవ సేవకునికి వెండి బంగారం ఒప్పిస్తూ ఉంటాడండి. కానీ దైవజనుడు వాటిని ముట్టుకోడు. ఎందుకంటే ఎలీషా యొక్క మనసు ఆత్మానుసారంగా ఉంటుంది, ఆత్మ సంబంధమైన విషయాల మీద ఉంటుంది. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, నేనైనా మీరైనా మనమందరం కూడా మరి శరీర సంబంధమైన ఆ మనసు కలిగి శరీర విషయాల మీద మనసు ఉంచుతున్నామా, లేకపోతే ఆత్మానుసారంగా మనం ఉండి ఆత్మ సంబంధమైన విషయాల మీద మనసు ఉంచుతున్నామా? మన పరిశీలన చేసుకొని ఏది మేలో ఆ మార్గాన్ని ఎంచుకొని ధ్వానుసారంగా మనం నడిపించబడి మన మనసు ఆత్మ సంబంధమైన విషయాల మీద మనము ఉంచుదుముగాక. మనం చదువుకున్నాం కదండి, శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునే ఉన్నది. కనుక ఆత్మానుసారమైన మనసు కలిగి ఆత్మ సంబంధ మనస్సు ఉంచి జీవమును సమాధానమును పొందుకొని పరలోక రాజ్యానికి సిద్ధపడుదుముగాక. ప్రార్థన. ఆశ్చర్యకరుడా, దయగల తండ్రి, జీవాధిపతి యేసయ్యా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ దినమంతా మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాము. ఈ దినాన మీరు మాకు అనుగ్రహించిన నీ మాటను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. మా బ్రతుకు దినములలో నా తండ్రి శరీరానుసారంగా మేము నడిపించబడకుండా, శరీర విషయాల మీద మా మనసు ఉంచకుండా ఆత్మానుసారంగా మేము నడిపించబడి ఆత్మ సంబంధమైన విషయాల మీద మా మనసు ఉంచుటకు సహాయం అనుగ్రహించండి. ఈ వాక్యం విన్న ప్రతి వారిని ప్రభు ఆ రీతిగా నన్ను మమ్మల్ని అందరినీ మీ నిజమునకు సిద్ధపరిచి మీరు మహిమను పొందమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.